సో అమ్మ ఇప్పుడు మీరు అన్నట్టు మనం పూజించుకోవాలి అని అంటే రకరకాల పువ్వులను అయితే మనం దేవుడికి సమర్పిస్తూ ఉంటాం. సో ఆ పువ్వులన్నీ అంటే పూజ అయిపోయిన తర్వాత కొంతమంది వారాల కొద్దీ అలానే అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు దీపం పెడతారో అప్పటి వరకు అలానే ఉంచుతారు. కొంతమంది తీసిన తర్వాత వాటిని ఏం చేయాలో తెలియక అక్కడే పెడుతూ ఉంటారు. సో అలాంటి పువ్వులని ఏం చేయాలి? ఇప్పుడు నిర్మాల్యం అంటాం, అంటే అవి మలినము కానివి అని అర్థం. మనము పెట్టుకుంటే మలినం అయిపోతాయి పూలు మర్నాటికి, కానీ భగవంతుడికి అవి పెట్టినప్పుడు మలినము కావు, నిర్మాల్యం అంటాం. భగవంతుడికి ఉపయోగించినటువంటి పూలు మరుసటి రోజున మనం తీసివేసినప్పుడు ఆ పూలని ఏదైనా పారే నీటిలో కలపాలి. ప్రవహించేటటువంటి నీటిలో ఆ నిర్మాల్యాన్ని కలిపేసేయాలి. అలాగే నూనె, దీపారాధన చేస్తాం మనం ప్రతిరోజు. నిత్య దీపం పెట్టుకునే వాళ్ళు ఉంటారు, లేదా శ్రావణ మాసం 30 రోజులు దీపం పెట్టుకుందాం మనం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇలా 30 రోజులు మనం శ్రావణ మాసం పెట్టుకోవాలనుకునే వాళ్ళకి ఏమిటి నియమం? ఈ శ్రావణ మాసంలో 30 రోజులు నూనెతో కూడిన దీపాన్ని పెట్టుకుంటాం మనం. ఆ నూనె నువ్వుల నూనె వాడచ్చు, కొంతమంది ఆముదము కూడా వాడతారు. ఆముదపు నూనె, నువ్వుల నూనె, అవిసి నూనె, కొబ్బరి నూనె, ఇలాంటి నూనెలన్నీ వాడుతూ ఉంటారు. నెయ్యి కూడా వాడతారు. ఇవన్నీ కూడా మంచివే, కానీ అత్యుత్తమమైనది నువ్వుల నూనె. నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టుకోవాలి. ఆ దీపపు ప్రమిదలో, అది కుందవనివ్వండి ప్రమిదవనివ్వండి ఏదైనా కానీ, ఇవాల్టి రోజున దీపం పెట్టుకున్న తర్వాత ఆ దీపం కొండెక్కుతుంది. అంటే ఒత్తి వెలగడం అయిపోతుంది కదా, దాన్ని కొండెక్కడం అంటాం అనమాట. అది అయిపోయిన తర్వాత ఆ రోజు ఎంతవరకు దీపం వెలిగితే అంతవరకు దీపం వెలగనిచ్చుకోవాలి. ఆ మరుసటి రోజు ఆ నూనెని తీసివేసి ఆ ఒత్తుల్ని కూడా తీసివేసి ఆ కుందులైతే కుందుల్ని, ప్రమిదైతే ప్రమిదని శుభ్రంగా మళ్ళీ కడిగి వాడాలి. అమ్మ ఇప్పుడు ఆ దీపాలు ఒత్తులు ఉంటాయి కదా, మరి ఆ ఒత్తుల్ని ఏం చేయాలి? ఆ ఒత్తులు దాదాపుగా అవి ఇంకిపోతాయండి. ఒకవేళ అలా లేకపోయినట్టయితే వాటిని కూడా తీసివేయాలి. ఒకవేళ మధ్యలోనే దీపం కొండెక్కిపోయి ఇంకా కొంత ఒత్తి మిగిలిపోయింది అనుకోండి వెలగకుండా, ఆ ఒత్తిని తీసివేసేసి, అంటే ఇంకా దాన్ని నీళ్ళల్లో కలిపేసేయాలన్నమాట. అలా కలిపేసి మరుసటి రోజు మళ్ళీ కొత్త ఒత్తులు, కొత్త నూనె, మళ్ళీ దీపారాధన చెయ్యాలి. ఇది నియమం. అంటే ఇప్పుడు ఈ ఫోటోలు కడిగేప్పుడు కానీ లేకపోతే ఈ కుందులు దీపాంతలు అవి ఉంటాయి కదా, అవి కడిగే అప్పుడు కొంతమంది చింతపండు వాడుతూ ఉంటారు, మరి కొంతమంది వేరే పౌడర్స్ కానీ లేకపోతే మనం ఇంట్లో వాడుకునే లిక్విడ్స్ కానీ అలా యూస్ చేస్తూ ఉంటారు. సో అలా యూస్ చేయొచ్చా? చెయ్యొచ్చండి. ఎలాంటివి చెయ్యకూడదు అంటే, ఇప్పుడు పూర్వకాలంలో ఉప్పు చింతపండు అనేది చాలా పేరెన్నిక గన్న ఆ పాత్రని శుభ్రం చేయడానికి ఉత్తమోత్తమైన పదార్థం అనమాట. ఇత్తడి సామాన్లని కానీ రాగి వాటిని కానీ అలాగే వాడుతూ వచ్చారు. తరువాతి కాలంలో పీతాంబరి అని మనకి ఒక పౌడర్ దొరుకుతోంది. అది ఈ బంగారు సామాన్లు, వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లు తోముకోవడానికి శుభ్రంగా వస్తుంది వాటితో తోముకుంటే. ఇలాంటి వాటితో తోముకోవచ్చు, కానీ ప్రతిరోజు మనము అంట్లు తోముకుంటాం కదా, ఆ సబ్బుతో లేదా డిష్ బారు లిక్విడ్తో ఈ దేవుడి సామాన్లను తోమకూడదు. ఇది నియమంగా పెట్టుకోవాలి. ఆ పదార్థం మటుకు కలపకూడదు అన్నమాట. ఇది కూడా ప్రతిదీ శుచి శుభ్రత పాటించాలి భగవంతుడి విషయంలో. అమ్మ ఇప్పుడు ఫొటోస్ పెట్టినప్పుడు మనం ఫొటోస్ కింద న్యూస్ పేపర్ కాకుండా కొంతమంది కొన్ని వస్త్రాలు వేస్తూ ఉంటారు. సో ఆ వస్త్రాలని అంటే రెగ్యులర్ గా అలా ఉంచితే ఏం పర్లేదా, లేకపోతే వాటిని తీసి మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ పెట్టుకోవచ్చా? పెట్టకూడదండి. ఒకసారి వస్త్రం తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక వస్త్రం వేయాల్సిందే. అది నూతన వస్త్రం కుదిరితే నూతన వస్త్రం వేసుకోవచ్చు, లేకపోతే అప్పటి వరకు కేవలం మనము భగవంతుడికి వాడిన వస్త్రాలని ఉతికి పక్కన పెట్టుకుంటాం కాబట్టి మళ్ళీ ఆ వస్త్రాలను ఉపయోగించుకోవచ్చు. అంతే తప్ప మనము వాడే వస్త్రాలను తీసుకెళ్ళి దేవుడికి వేయడము, లేకపోతే దేవుడికి వాడిన వస్త్రాలు మనం వాడుకోవడము, ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. భగవంతుడికి ఏ వస్త్రాలైతే మనం వినియోగిస్తున్నామో వాటిని భగవంతుడికే వాడుకోవాలి. అది మళ్ళీ ఉతికి శుభ్రం చేసి కూడా వాడుకోవచ్చు. అమ్మ ఇప్పుడు ఈ మనం పూజలు చేసినప్పుడు దేవుడికి మన పూజ గదిలో కొన్ని వస్త్రాలు సమర్పిస్తూ ఉంటాం. సో కొంతమంది ఏమంటారు అంటే ఆ వస్త్రాలు మనమే వాడుకోవాలని కొంతమంది అంటారు, కొంతమంది ఏంటంటే ఎవరికైనా దానం చేయొచ్చు అని అంటారు. కానీ రెండిట్లలో ఏది కరెక్ట్ అంటారు? మనం వాడుకోవడమే చాలా చాలా మంచిది. ఎందుకు అంటే మనము
వస్త్రం సమర్పయామి అన్నప్పుడు మనం ఒక వస్త్రాన్ని భగవంతుడికి సమర్పించి ఈ వస్త్రాన్ని సమర్పిస్తున్నాం అంటే అది మనకి వృద్ధి అవ్వాలి అనే ఉద్దేశంతో పూజకి ఆ సంకల్పం ఉంటుందన్నమాట. ఈ పూజలో ఉన్న అసలు సంకల్పం ఏమిటి? ఆయురారోగ్య ఐశ్వర్యాలు వృద్ధి చెందాలని, దానితో పాటే సౌభాగ్యం వృద్ధి చెందాలి, మనం తినే ఆహారము, ఆరోగ్యము, అలాగే నూతన వస్త్రాలు, ఆభరణాలు ఇవన్నీ కూడా అందులోనే ఉంటాయి. అవన్నీ కూడా వృద్ధి చెందాలి అనేటటువంటి సంకల్పంతో ఉంటాం మనం. కాబట్టి మనము భగవంతుడికి సమర్పించింది మనము వాడుకుంటే ఆ ఆశీస్సులు మనకున్నాయి అన్నట్టుగా మనం ఒక ఆలోచన పెట్టుకుంటాం అన్నమాట, ఒక సంతృప్తి పెట్టుకుంటాం. కాబట్టి మనము భగవంతుడికి సమర్పించినవి మనం వాడుకోవాలి. భగవంతుడికి నివేదన చేసినవి, ప్రసాదం చేస్తాము, ఆహార పదార్థాన్ని వండుతాము, వండి భగవంతుడికి నివేదన చేస్తాం, అది 10 మందికి పెట్టాలి. అంటే ఇప్పుడు ఈ వస్త్రాలను ఒకవేళ వేరే వాళ్ళకి తెలియకుండా ఇచ్చేస్తే ఇవ్వచ్చు, తప్పులేదు. ప్రతిసారి మనమే ఏముంచుకుంటాం, తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ కొన్నాళ్ళు మటుకు మనం ఉంచుకుంటాము. ఏదైనా ముఖ్యమైన సంకల్పం చెప్పుకుని మనం పూజ చేసుకున్నప్పుడు అప్పుడు మనమే ఉంచుకోవడం మంచి పద్ధతి. మనం అంటే మనము, మన ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఎవరైనా అట్లా. బయట వాళ్ళకి ఎవరికన్నా ఇచ్చేయాలి అనుకున్నప్పుడు మనం ఒక 5-6 సార్లు మనం ఉంచుకున్నాం కదా, ఈసారి ఎవరికన్నా ఇద్దాము అనుకుని వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించుకొని చక్కగా ఒక ముత్తైదుకి ఇస్తున్నాము, ఒక లక్ష్మీ అమ్మవారి పేరుతో ఇస్తున్నాము అని సంకల్పం చేసుకుని మనసులో వాళ్ళకి ఇచ్చేసేయాలి. బొట్టు పెట్టి అన్నీ పూలు, పళ్ళు, గాజులు, వస్త్రాలు అన్నీ ఇచ్చినట్లయితే అది సాక్షాత్తు అమ్మవారి రూపంగా మనం భావించుకొని ఇస్తున్నాం కాబట్టి మనకి కూడా కొంత తృప్తి ఉంటుంది, అమ్మవారి పేరుతో ఇచ్చాము అని. అమ్మ, అలాగే కొంతమంది పూజ గదిలో కొన్ని సార్లు తెలిసో తెలియకో విరిగిపోయిన విగ్రహాలు కానీ, లేకపోతే అంటే కింద ఫొటోస్ అయితే గ్లాస్ పగిలినవి అవి కూడా ఉంచుతూ ఉంటారు. అంటే వాళ్ళు బిజీ లైఫ్ వల్లనా, లేకపోతే వాళ్ళకి కుదరకన్నా తీసేయడం, వాళ్ళకి అది తీసేయాలని గుర్తుకి రాదు. అలాంటప్పుడు అలాంటి ఫోటోలు పూజ గదిలో ఉండడం వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? ఎట్టి పరిస్థితుల్లోనూ విరిగిన ఫోటోలు, రూపు మారిన ఫోటోలు, మరకలు పడిన ఫోటోలు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. వాటిని చూడంగానే తీసివేయడమే అత్యుత్తమమైనటువంటి పని. మాకు తెలియలేదు అనే సాధారణంగా అనుకోరు. ఎందుకంటే అమ్మవారి యొక్క రూపము మనకి ఎప్పుడు అమ్మవారి వైపు చూసినా కూడా పూజా మందిరంలో లేదా ఇతర ఏ విగ్రహాల వైపు చూసినా, ఏ రూపాల వైపు చూసినా, దేవీ దేవతల రూపాల వైపు చూసినా అవి కళకళలాడుతూ మనకు కనిపించాలి. అలా లేకుండా అరే మరకలు ఉన్నాయే, చిరిగాయే, లేకపోతే అగరబత్తి పెట్టినప్పుడు కొంచెం అలా నిప్పురవ్వ పడినట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ నిప్పురవ్వ పడ్డప్పుడు అక్కడ మాత్రమే ఒక చిన్న కంత పడినట్టుగా అనిపిస్తుంది. అది ఒక్కొక్కసారి అమ్మవారికి కట్టిన వస్త్రాల మీద అవ్వచ్చు, లేదా చిత్రపటాల మీద అవ్వచ్చు, ఏదో ఒక రూపకంగా మనకి ఆ హోల్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించినప్పుడు వెంటనే మన మనసుకు మనకి తెలిసిపోతుంది, అరే ఇవి కొంచెం కాలినట్టుగా ఉన్నాయి కదా, లేకపోతే విరిగినట్టుగా ఉన్నాయి కదా, ఇదేదో మాసినట్టుగా ఉన్నాయి కదా, అమ్మవారిని ఇలా ఉంచుకోవడం ఏంటి? మనమే ప్రతిరోజు స్నానం చేసి శుభ్రంగా తయారవుతాం, మరి అమ్మవారికి కూడా ఆ శుభ్రత ఉండాలి కదా, అలా మనం ఉంచాలి కదా. కాబట్టి అలాంటివి ఏవి కూడా ఉండకూడదు. ఎప్పుడూ కూడా ఒక లక్ష్మీప్రదమైనటువంటి స్త్రీమూర్తి అమ్మవారు అనగానే అటువంటి రూపం మనకి అదే అందంగా, అంత ఆహ్లాదంగా కనిపించాలి. అయ్యవారైనా అంతే. ఇప్పుడు దేవియే కాదు, దేవుళ్ళ చిత్రపటాలు కూడా ఆ విధంగా కళకళలాడుతూ కనిపించాలి. అమ్మ, ఇప్పుడు ఈ చిత్రపటాలు మీరు అన్నారు కదా, ఏదైతే రూపు మారినాయి లేకపోతే విరిగిపోయినాయి అవన్నీ కూడా తీసేయాలి అని చెప్పి, ఈ తీసేసిన ఫొటోస్ని కానీ విగ్రహాలను కానీ ఏం చేస్తే మంచి జరుగుతుంది? నీళ్ళల్లోనే కలపాలండి, కాల్చకూడదు. వాటిని మన చేతులతో మనం చింపకూడదు, విరక్కొట్టకూడదు. ఎవరికైనా ఇచ్చినా కూడా వాళ్ళకి కూడా అది ఉపయోగం ఉండదు కదా, విరిగిపోయినవి ఎలాగ ఇస్తాం మనం? ఎలాంటి వాటిని ఇవ్వాలి? మంచిగా ఉన్నాయి, కేవలం అద్దం మాత్రమే పోయింది అన్నప్పుడు మళ్ళీ అద్దం వేయించి ఎవరికైనా ఇవ్వచ్చు, పేదవాళ్ళకి. వాళ్ళు పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకుంటారు, తప్పులేదు. అప్పటి వరకు ఉన్నటువంటి పూజలు అందుకున్నటువంటి చిత్రపటమే కదా అది, కాబట్టి తప్పులేదు. లేదు చాలా బాగా పాడైపోయింది ఇది, ఇంకా ఇది ఇంత బాగుండదు అనుకున్నప్పుడు పారే నీళ్ళల్లో కలపడమే చాలా వరకు ఉత్తమం. పారే నీళ్ళల్లో కలపాలి. కానీ దాని మీద అద్దాలు విరిగిపోయిన మటుకు ఎట్టి పరిస్థితుల్లో చెత్తలో పడేయాల్సిందే, డస్ట్బిన్లో వేసేసేయాలి.
అలాంటి వాటిని మనం నీళ్ళల్లో కలపకూడదు. నీళ్ళల్లో చాలా జలచరాలు ఉంటాయి. చిన్న చిన్న కప్పల దగ్గర నుంచి, పాముల దగ్గర నుంచి, చేపల దగ్గర నుంచి అవి ఏదో ఆహారం వచ్చింది అనుకుని చటుక్కున మింగుతాయి. మింగినప్పుడు వాటికి స్పృహ వస్తుంది, ఇది మనకు సంబంధించిన ఆహారం కాదని. కానీ అది మింగేటప్పటికే ఆ గాజు పెంకులు అవి లోపల గుచ్చుకుపోయి చాలా హాని కలుగుతాయి. కాబట్టి మనం చేసినటువంటిది పుణ్యం కాదు, మరింత పాపం చేస్తున్నాం మనం. కాబట్టి అలాంటి పగిలిన అద్దాలు, అలాంటివి రేకులు, ఫ్రేమ్స్ ఉంటాయి కదా చిత్రపటాలకి చుట్టూరా 4 పక్కల, అలాంటివి పాడైపోయినప్పుడు కూడా అవి డస్ట్బిన్లో వేసేయడమే ఉత్తమం. భగవంతుడు ఏమీ కోపం తెచ్చుకోడు మన మీద. ఆయన మన పూజని, మన ఆత్మ యొక్క శుద్ధిని చూస్తాడు. చాలా థ్యాంక్స్ అమ్మ, చాలా చక్కటి మాటలు చెప్పారు. సో చూస్తున్నారు కదా, మనం పూజ చేసుకునే సమయంలో మనం దేవుడికి సమర్పించేటువంటి వస్త్రాలైనా కానీ పువ్వులనైనా కూడా మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, పూజ కూడా ఏ విధంగా చేయాలి. అదే విధంగా మన ఇంట్లో పగిలిపోయినవి కానీ లేకపోతే విరిగిపోయిన విగ్రహాలు ఉన్నా కూడా, చిత్రపటాలు ఉన్నా కూడా వాటిని ఏం చేస్తే మనకి అంతా శుభం జరుగుతుంది అన్నది కూడా మనం అన్ని విన్నాం కదా. సో ఇవన్నీ ఫాలో అయితే మనం చేసుకునే పూజల వల్ల కూడా మనకి లాభం ఉంటుంది.